ఓం శ్రీ గణేష పురాణము 38వ అధ్యాయము. ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు శేషుడు. ప్రద్యుమ్నుడి వృత్తాంతము. తరువాత కొంతకాలానికి మన్మధుడు భూలోకంలో శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీదేవి గర్భాన ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. పుట్టిన కొద్ది రోజులకి శంబరాసురుడనే వాడి చేత అపహరించబడి సముద్రంలో పారవేయబడ్డాడు. అలా బాలుడిగా సముద్రంలో పడ్డ ప్రద్యుమ్నుడి అందులో ఉన్న ఒక పెద్ద చేప మింగింది. జాలరులు ఆ చేపని తెచ్చి శంబరాసురుడి భార్యకు అప్పగించారు. ఆమె చేపని కోయించగా అందులోంచి బాలుడై ప్రద్యుమ్నుడు బయటపడ్డాడు. శంబరుడి భార్య పేరు మాయాదేవి. ఆమె ఆ బాలుల్ని అల్లారుముద్దుగా పెంచి తనకు తెలిసిన మాయా విద్యలన్నీ అతడికి నేర్పింది. ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన భుజబలంతో బుద్ధిబలంతో మహాబలవంతుడైన శంబరాసురుని అవలీలగా వధించాడు. గణేశుడి అనుగ్రహంతో ఒక్కడే అయినప్పటికీ ఎంతోమంది అసురుల్ని నిర్జించి ప్రద్యుమ్నుడిగా కీర్తి పొందాడు. అలా శంబరాసుని సంహరించాక ప్రద్యుమ్నుడు తిరిగి తన నగరానికి వెళ్ళాడు. అక్కడ అందరూ కృష్ణుడేమోనని అతన్ని చూసి పొరబడ్డారు. అప్పుడు నారద మహర్షి వచ్చి జరిగింది చెప్పగా రుక్మిణీదేవి వెంటనే వెళ్ళి ప్రద్యుమ్ని తన హక్కును చేర్చుకుంది. వ్యాస మహర్షి ఈ విధంగా అనంగుడు గణేశుడి ప్రభావంతో తిరిగి ప్రద్యుమ్నుడిగా శరీరాన్ని పొందాడు. అనంగుడు తపస్సు చేసిన జనస్థానం అనే ఈ ప్రాంతంలోని పూర్వం శ్రీరాముడు తనని వరించమన్న శూర్పణని తిరస్కరించగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవుల్ని కోసేశాడు. ఇక్కడే శేషుడు గణపతి షడక్షర మంత్రాన్ని ఉపాసించి కృతార్థుడయ్యాడని చెప్పాడు బ్రహ్మదేవుడు. చతురాసన, మీరు శేషుడి గురించి చెప్పారు కదా, ఆ శేషుడు ఎందుకోసం గజానుడిని ఆరాధించాడు, ఆయన నుంచి ఏ ఏ వరాలు పొందాడు, ఈ వృత్తాంతాన్ని కూడా చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వ్యాసుడు కోరగా బ్రహ్మదేవుడు తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. శేషుడి వృత్తాంతం. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కైలాస శిఖరం మీద కొలువుదీరి ఉండగా సకల దేవతలు ఆయన దర్శనం కోసం విచ్చేశారు. అందరూ ముక్తకంఠంతో శంకరుణ్ణి దివ్యంగా స్తుతించారు. అప్సరస్సులు ఆయన ముందు ఆనందంగా నృత్యం చేయగా గంధర్వులు కిన్నెరులు మధురంగా పాటలు పాడారు. కొందరు మునులు అష్టోత్తరం సహస్రనామాలతో స్తుతిస్తే మరికొందరు మహర్షులు మానసికంగా షోడోపచారాలని సమర్పించారు. వశిష్ఠ, వామదేవ, అత్రి, జమదగ్ని, కణ్వ, భరద్వాజ, గౌతమాది మహర్షులంతా శంకరుణ్ణి వివిధ వేదమంత్రాలతో స్తోత్రం చేశారు. ఆ సమయంలో శంకరుడి తలపై ఉన్న శేషుడు, నేను వీరందరికన్నా ఎంతో గొప్పవాణ్ణి, అందుకే శంకరుడు నన్ను తల మీద ధరించాడు. ముల్లోకాలలో నేనే ఎంతో శ్రేష్ఠుణ్ణి, భూమిని భరించగలిగే శక్తి నాకు తప్ప మరెవ్వరికీ లేదు కదా. నేనే కాదు, నా సర్పకులం కూడా దేవతల కన్నా విశిష్టమైనది. అందుకే మా వాసుకుని కవ్వంగా చేసుకుని ఈ దేవతలు సముద్రమథనం చేశారు. వాసుకు లేకపోతే వారికి ఆ పని చేయడం సాధ్యమయ్యేదా, వారికి అమృతం లభించేదా అని లోపల గర్వపడసాగాడు. శంకరుడికి శేషుడి మనోగతం తెలిసింది. వెంటనే కోపంతో తల మీద నుంచి లాగి శేషుణ్ణి నేల మీదకి విసిరివేశాడు. ఆ దెబ్బకి శేషుడికి ఒక్కో తల 10 ముక్కలైపోయింది. రక్తం కక్కుతూ పైకి లేకపోయాడు. అలా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న శేషుడికి తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఇలా పశ్చాత్తాపం చెందాడు. అయ్యో, ఎంత పని చేశాను! సాక్షాత్తు పరమశివుడి శిరస్సు మీదనున్న నాకు ఇంత అహంకారం ఎలా వచ్చింది? ఏ పాపం చేశానో ఈనాడు శివుడి ఆగ్రహానికి గురై ఇలా నేలకూలానో? నన్నెవరు రక్షిస్తారు? తిరిగి నేను ఆ శంకరుడి శిరోభాగాన్ని ఎప్పుడు చేరుతాను? నాకు తరుణోపాయం చెప్పేవారెవరు అని తనలో తాను చింతించసాగాడు. అప్పుడు అటుగా వస్తున్న నారదుడు శేషుడికి కనిపించాడు. శేషుడికి గజాననుడి అనుగ్రహం. శేషుడికి కొండంత ధైర్యం వచ్చింది. అంతలో అక్కడికొచ్చిన నారదుడు శేషుణ్ణి చూసి, సర్పరాజా, ఏమైంది? ఎందుకిలా గాయాలతో కనిపిస్తున్నావు? నీ తలలన్నీ పగిలిపోయాయేమిటి? ఎవరికైనా ఏదైనా అపచారం చేశావా? లేక నిన్ను తలపై ఉంచుకున్న శంకరుడి ఆగ్రహం తెప్పించావా? జరిగిందేమిటో చెప్పు అని అడిగాడు. శేషుడు జరిగిందంతా నారదుడికి వివరించి, మహర్షి, నేను నా తప్పుని తెలుసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కదా. నాకు తిరిగి మళ్ళీ పూర్వవైభవం, శంకరుడి అభిమానం కలిగే ఉపాయాన్ని సూచించని దీనంగా ప్రాధేయపడ్డాడు. నారదుడికి శేషుడి స్థితి చూసి జాలి కలిగింది. నాగరాజా, నీ పూర్వస్థితిని తిరిగి నీవు పొందాలంటే ఆ గజాననుడి అనుగ్రహాన్ని పొందాలి. ఆయన సాక్షాత్కారం లభిస్తేనే నీ కోరిక నెరవేరుతుంది. అందుకోసం నీకు గజాననుడి దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తాను. పూర్వం ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు ఈ దివ్యమంత్రాన్ని ఉపాసించి ఎన్నో శుభఫలితాలు పొందారు అని చెప్పి గణపతి షడక్షరి గణేశాయ నమః మంత్రాన్ని
సాంగోపాంగంగా శేషుడికి ఉపదేశించాడు. శేష, దీన్ని ఎంతో దీక్షగా జపించు, నీకు గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన మంత్రాన్ని ఎంతో దీక్షగా కఠిన నియమాల్ని పాటిస్తూ జపించసాగాడు శేషుడు. అలా 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. శేషుడి తీవ్ర తపస్సు చెల్లించిపోయిన గజాననుడు ఒక శుభముహూర్తంలో సింహవాహనాన్ని అధిష్ఠించి 10 చేతుల్లో వివిధ రకాల ఆయుధాల్ని, తల మీద రత్న కిరీటాన్ని, మెడలో రుద్రాక్షమాలని ధరించి ఏకదంతుడిగా సిద్ధిబుద్ధులతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. కోటి సూర్యుల కాంతితో వెలిగే గజాననుడి దివ్యరూపాన్ని చూడలేక శేషుడు భయపడి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు గజానుడు గంభీర స్వరంతో, నాయనా శేషు, భయపడకు, నీవి దర్శించాలని కోరిన గజానుణ్ణి నేనేలే, కళ్ళు తెరు, నీకేం కావాలో కోరుకో అని పలికాడు. శేషుడు ఇంకా భయం పోలేదు. స్వామి, మహా తేజస్సుతో నిండిపోయిన మీ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను, దయచేసి శాంతరూపాన్ని ధరించండి అని వేడుకొన్నాడు. శేషుడి కోరిక మేరకు గణపతి శాంతరూపాన్ని ధరించాడు. అప్పుడు కళ్ళు తెరిచి స్వామి దివ్య మంగళరూపాన్ని చూసి ఎంతో సంతోషంతో శేషుడు చేసిన గణపతి స్తుతి, అనాది నిధనం దేవం వందేహం గణనాయకం సర్వవ్యాపిన మీశానం జగత్కారణ కారణం సర్వస్వరూపం విశ్వేశం విశ్వవంద్యం నమామ్యహం గజాననం గణాధ్యక్షం గురుడే సస్తుతం విభుం గుణాధీశం గుణాతీతం గణాధీశం నమామ్యహం విద్యానామధిపం దేవం దేవదేవం సురప్రియం సిద్ధిబుద్ధిప్రియం సర్వం సిద్ధిదం భుక్తిముక్తిదం సర్వవిఘ్నహరం దేవం నమామి గణనాయకం. అనాథ నిధుడినవి, సర్వత్రా వ్యాపించిన వాడివి, సకల జగత్రూపానివి, విశ్వానికి ఈశ్వరుడివి, జగత్పూజుడివి అయిన గణేశ నీకు నమస్కారము. త్రిగుణాలకి అతీతుడివి, త్రిగుణాలకి ఆధీశుడివి, గణాలన్నింటికీ అధ్యక్షుడివి, సకల విద్యలకి అధిపతివి, దేవతలందరికీ అధిదేవుడివి అయిన గణేశ నీకు వందనం. అష్టసిద్ధుల్ని ప్రసాదించేవాడివి, విఘ్నాలని హరించేవాడివి, సర్వసిద్ధులని అనుగ్రహించేవాడివి, సిద్ధిబుద్ధులకి ప్రియమైన నాథుడివి అయిన గణేశ నీకు నమస్కారం అని స్వామిని కీర్తించాడు. తరువాత ఎంతో వినయంగా, స్వామి గణనాథ, నా తపస్సు జ్ఞానం అన్నీ నీ దర్శనంతో చరితార్థమైనాయి. నా తల్లిదండ్రులు తరించారు. నిన్ను దర్శించిన నా కళ్ళు, నా శరీరం, నిన్ను కీర్తించిన నా నాలుక అన్నీ ఎంతో ధన్యమైనాయి. స్వామి నీకు అన్నీ తెలుసు. అహంకారంతో నా ప్రభు అయిన పరమేశ్వరుడి ఆగ్రహాన్ని పొందాను. నారదుడి దయతో నీ మంత్రాన్ని ఉపాసించాను. స్వామి నాకు తిరిగి పూర్వవైభవాన్ని ప్రసాదించు. ముల్లోకవాసులంతా నా గొప్పతనాన్ని గుర్తించేలా చేయి. భూమిని భరించే సామర్థ్యాన్ని ప్రసాదించు. నీ దివ్య పాద పద్మాల మీద స్థిరమైన భక్తిని అనుగ్రహించు అని వేడుకొన్నాడు. గణేశుడు నవ్వుతూ, శేష, శివుడి చేత విసరబడ్డ నీ పడగలు 1000 ముక్కలైనాయి కనుక నేటి నుంచి నీవు సహస్ర ఫణిడిగా కీర్తి పొందుతాయి. ఎవరికీ సాధ్యం కాని భూమిని భరించగలిగే శక్తి నీకు లభిస్తుంది. నీవు నీ పూర్వరూపంతో తిరిగి శంకరుడి శిరస్సు మీద అలంకరించబడతావు. అంతేకాదు, నీ మీద ప్రేమతో నీ అంశరూపాన్ని నా ఉదరానికి చుట్టుకుంటాను. నీ కోరికలన్నీ నెరవేరుగాక అని శేషుణ్ణి ఆశీర్వదించాడు. అలా శేషుణ్ణి ఉదరం మీద ధరించిన కారణంగా నాటి నుంచి గణపతికి వ్యాళభద్రుడు అన్న పేరు కలిగింది. అప్పుడు గజానుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ దివ్యరూపం ఎలా ఉందంటే, భూమి పాదాలుగాను, దిక్కులన్నీ చెవులుగాను, సూర్యచంద్రులు నేత్రాలుగాను, ఓషధులన్నీ రోమాలుగాను, పర్వతాలు గోళ్లుగాను, మేఘాలు చెమటలుగా రూపొందాయి. చతుస్సాగర పర్యంతమైన భూమండలంతో పాటు సకల ప్రపంచము, ప్రజాపతి, త్రిమూర్తులు, సకల దేవతలు ఆయన కుర్చీగా మారిపోయాయి. ఇలా అనంతమైన ముఖాలతో, చేతులతో, పాదాలతో కనిపించిన ఆ విరాట్ స్వరూపాన్ని చూసి భయభ్రాంతుడైపోయాడు శేషుడు. అతడి స్థితిని గమనించి తిరిగి యథారూపాన్ని ధరించి, శేష, ఇప్పుడు నీవు చూసిన విశ్వరూపాన్ని ఎన్నో జన్మల తపస్సు చేసిన ఋషులు, మునులు, దేవతలు కూడా చూడలేదు. నీ మీదున్న ప్రేమతోనే నీకిలా దర్శనమిచ్చాను. నేటి నుంచి నీవు భూమండలాన్ని పూలమాలలుగా ధరించగలిగే శక్తి సంపన్నుడు అవుతావని పలికాడు. దేవా, నీ ఆజ్ఞ ప్రకారము నేను భూమిని భరిస్తాను. నేను తపస్సు చేసిన ఏ ప్రాంతంలో నీ అంశంతో కొలువుండే భక్తులు మనోభిష్టాలను నెరవేర్చు. ఇదే నేను కోరే ఆఖరి వరం అని శేషుడు అనగా, తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు గజానుడు. వ్యాస, ఆ విధంగా శేషుడు
గణపతి అనుగ్రహంతో భూమిని ధరించి ధరణీధరుడుగా విఖ్యాతి పొందాడు. అలాగే తాను తపస్సు చేసిన ప్రాంతంలో ఒక వినాయక ఆలయాన్ని నిర్మించి అక్కడ స్వామికి ధరణీధర వినాయకుడు అన్న పేరు పెట్టాడు. గజానుడి వరప్రభావంతో తిరిగి శంకరుడి తల మీద అలంకారంగా శ్రీహరికి పావుగాను గణపతికి ఉదరబంధంగాను ఎంతో ఉన్నత స్థానాన్ని పొందాడు. ఓం శ్రీ గణేష పురాణంలోని 38వ అధ్యాయం సంపూర్ణం.